వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ప్రముఖులు, పాల్గొన్న సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా, విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్. జంగారెడ్డిగూడెంలో క్రిస్మస్ సంబరాలు, యాతం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు. క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఘన నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. విద్యుత్ ఛార్జీల బాధుడిపై ఈ నెల 26వ తేదీన వైఎస్ఆర్సీపీ పోరుబాట, గోడ పత్రికలను ఆవిష్కరించిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో టౌన్ హాల్ నందు మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ర్యాబిట్ అండ్ బ్రిడ్జ్ చదరంగం పోటీలు నిర్వహించారు. చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నందు నిర్వహించిన చదరంగం పోటీలకు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ పోటీల ముగింపు సభకు ముఖ్య అతిథిగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ సిహెచ్ వర్మతో పాటు విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్, సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా, టౌన్ హాల్ ప్రెసిడెంట్ సత్యవరపు బుల్లిబుల్లయ్య, మద్దిపాటి నాగేశ్వరరావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ సమయమంతుల రాధాకృష్ణ, మాస్టర్ చెస్ అకాడమీ కార్యదర్శి ఎస్ఎస్ చంద్రశేఖర్, ఏలూరు డిస్ట్రిక్ట్ కన్వీనర్ వాసుదేవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులకు నగదుతో పాటు ప్రశంసా పత్రాలు, మెమోంటోస్ అందజేశారు. ఈ పోటీలకు టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ, సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా తదితరులు సహకరించారని పేర్కొన్నారు. సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ విశ్వదేశ అంకర్. మీ పేరు, ప్లేస్ ఒకసారి అందరూ పైన పెట్టుకున్నామా? హల్లెలూయా అంటూ జంగారెడ్డిగూడెం చర్చిలు, మందిరాలు మారుమ్రోగాయి. పట్టణంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద యాతం నాగేశ్వరరావు అధ్యక్షతన క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనతో జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావును పూల బుక్కేతో ఆహ్వానించారు. యాతం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు శాలువాతో సత్కరించారు. తొలుత క్రీస్తు ప్రార్థనలు చేశారు. భారీ స్థాయిలో క్రైస్తవులు, పిల్లలు పాల్గొన్నారు. జట్టి గురునాథరావు చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. సుమారు 250 మంది పేదలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు, నూతన వస్త్రాలతో పాటు పండ్లు పంపిణీ చేశారు. పులిహోర, పాయసం, సేమియా, శీతల పానీయాలు అందజేశారు. ప్రతి సంవత్సరం యాతం నాగేశ్వరరావు కుటుంబీకులు భక్తి శ్రద్ధలతో సర్వ మానవాళి మంచి కోరుతూ క్రిస్మస్ సంబరాలు నిర్వహిస్తూ వస్తున్నారని, వారి సేవలను మరువలేనివని అన్నారు. తమకు పూర్తిగా సహాయ సహకారాలు అందించిన అధికారులకు, నాయకులకు, వర్తకులకు, ప్రయాణికులకు, ప్రజలకు యాతం నాగేశ్వరరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మన జంగారెడ్డిగూడెం గ్రామంలో, మన పట్టణంలో, మన నగరంలో, మన నగర నడిపొట్టులో ఈ కార్యం చేయాలని ఆలోచించి తలపోసుకున్నప్పుడు మన నాయకుడు, మన పరిచయస్తుడు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి జట్టి గురునాథం గారు వారి యొక్క ఆధ్వర్యంలో
సమక్షంలో ఈ కార్యాన్ని జరపాలని నిర్ణయించుకుని ఈ కార్యం చేయడానికి మా అందరికి బ్యాక్ బోన్ గా గురునాథం గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యం ఎవరు చేస్తున్నారని ప్రతి వారికి సందేశం ఉంది. ఆ సందేశాలు తీరాలంటే ఈ సమయం సందేశం తీర్చాం. ఇది గురునాథం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ దేవుడు అందరికీ దేవుడు, మనందరికీ దేవుడు. దేవుడు అనే 3 అక్షరాలు ఎవరికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా పిలిచేది మనం దేవుడా అని ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా పిలిచేది దేవుడు. ఆ దేవుడు ఏ రూపంలో ఉన్నాడో తెలియదు, కానీ ప్రతి రూపంలో ఉన్న వారిని మనం పూజించాలి, ఆరాధించాలి, ప్రతి వారి మతాన్ని గౌరవించాలి. అదే స్థితిలోనే మనం ఈ క్రిస్మస్ ని వేడుకలు ఇక్కడ జరపడానికి ఇక్కడ సహకరించిన ఈ స్థానికులకు, ఈ పక్కన ఉన్న షాపుల వారికి, ఆటో స్టాండ్ వాళ్ళు, ఇక్కడ ఎంతో మంది రిక్షా స్టాండ్ వాళ్ళు, వీళ్ళందరూ సహకరించి ఈ కార్యానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదములు తెలుపుకుంటున్నా. ఈ సమయం రోజున క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి క్రైస్తవ సోదరులందరూ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి, అందరూ బాగుండాలని చెప్పి ప్రభువుని యేసుక్రీస్తు తాలూకు ఆశీర్వాదాలు కోరుకుంటూ మరి యాదవ్ నాగేశ్వర గారు గత 4 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెంలో పేద ప్రజలకి ఆయన నుంచి సహాయం చేస్తూ అలాగే క్రిస్మస్ సంపాదనలు కూడా భారీగా చేస్తూ పట్టణానికి శోభ తీసుకొస్తున్నారు. ఆయన ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ ఉత్సవాలు భారీగా నిర్వహించి సర్వమత సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆ ప్రభువుని యేసుక్రీస్తుని కొలుచుకుంటూ సెలవు తీసుకుంటాను. జంగారెడ్డిగూడెంలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహ సంచలనందు రహదారి పక్కనే ఏర్పాటు చేసిన క్రిస్మస్ సంబరాలు వేదిక చూపర్లను ఆకట్టుకుంది. పట్టణానికి చెందిన యాతం నాగేశ్వరరావు గత 2 సంవత్సరాలుగా క్రిస్మస్ సంబరాలు నిర్వహిస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ చేపడుతున్న క్రిస్మస్ సంబరాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లైటింగ్, కాంతుల మధ్య క్రిస్మస్, క్రీస్తుకు సంబంధించిన పలు అంశాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. శాంతా, క్రిస్మస్ తాత బొమ్మలు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. చిన్నారులకు టోపీలు, డ్రెస్లను బహుమతిగా అందజేశారు. పలువురు సెల్ఫీలు దిగుతూ కాసేపు సందడి చేశారు. కుటుంబ సమేతంగా క్రిస్మస్ సంబరాలను తిలకించేందుకు ప్రజలు తరలివచ్చారు. ప్రార్థనలో పాల్గొన్న క్రైస్తవులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్ఎంపీ వైద్యులు జాన్ మాట్లాడుతూ యాతం నాగేశ్వరరావు సేవలను కొనియాడారు. అమెరికాలో ఇదే విధంగా చేస్తుంటారని తెలిపారు. క్రీస్తు చిత్రపటం వద్ద పూజలు చేశారు. క్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు చేశారు. భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గాలిలో గన్స్ పేల్చారు. సామూహికంగా కేక్ కట్ చేశారు. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ. గత సంవత్సరం రోజు చేసుకున్నామండి, ఈ సంవత్సరం 2 రోజు చేసుకున్నాము. దేవుని చిత్తం ఉంటే కనుక మీ నోటి వాక్యం పండించే కనుక ప్రతి సంవత్సరం రోజు పెంచుకుంటూ వెళ్ళి తగ్గితే చేసుకుంటూ చెప్తున్నాం. ఈ గ్రామంలో మేము జీవిస్తున్నట్టే ఈ గ్రామ వాసులందరూ, ప్రతి కుటుంబీకులు, ప్రతి ఇంటి వారు ఆనంద సంతోషములతో జీవించాలని, సుఖశాంతులతో వారి కుటుంబాలు వర్ధిల్లాలని, ఈ పట్టణ వాసులందరూ కూడా ఒక గొప్ప వ్యక్తులుగా, గొప్ప శక్తులుగా ఇష్టపడి కష్టపడి మీ మహిమత్వాన్ని లోకానికి సాటాలని, మీ గొప్పతనాన్ని ప్రకటించాలని ఆరాటపడుతున్న బిడ్డల మీద వారందరినీ ఆశీర్వదించునైనా, దీవించునైనా. మీ కార్యములో ఇష్టపడి కష్టపడి మీ మహాకార్యం నెరవేర్చడానికి ఏ బిడ్డలు శ్రమించారో, ఏ బిడ్డలు కష్టపడ్డారో ప్రతి బిడ్డలకు వారి కుటుంబాలకు వారికి తగిన ఫలమును, ప్రతి ఫలమును వారి కుటుంబాలకు అనుగ్రహించునైనా భావించి ప్రతి ఒక్కరు వచ్చారు. మరి ఇప్పుడు మన హనుమంతుడు ఆయన శివుడు భక్తుడు అయినా సరే క్రిస్మస్ అంటే ప్రాణం. అలాగే బాలు గారు మరి ఎంత స్పందించి అందరూ స్పందించి క్రిస్మస్ అంటే ఒక సెలబ్రేషన్, కొత్త సంవత్సరం. ప్రతి ఒక్క జీవితంలో నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుని కృప మీ అందరూ మీ బిడ్డల ముందు కూడా ఉండాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేసి హ్యాపీ క్రిస్మస్ అందరూ చెప్పండి. ప్రతి ఒక్క జీవితంలో కూడా 22 రోజులంతా సంతోషంగా బిడ్డలు, తల్లిదండ్రులందరూ హ్యాపీగా ఉండాలి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.
చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన జరిగే కరెంట్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట అనే పోస్టర్ ను నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ అధ్యక్షులు బొడ్డు వెంకటేశ్వరరావు, ప్రచార విభాగ అధ్యక్షులు చిలుకూరి జానారెడ్డి, జెడ్పీటీసీ మూలుగుమాటి నీరజ, ఎంపీపీ భానావత్ రాంబాబు, టౌన్ అధ్యక్షులు కొప్పుల నాగు, వైసీపీ సీనియర్ నాయకులు గోలి శరత్ రెడ్డి, సల్లాబత్తుల శ్రీను, ఆత్కూరి సుబ్బారావు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఢిల్లీలో అటల్ వద్ద ఘన నివాళులు అర్పించారు. ఆయనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొన్నారు. जगत प्रकाश नड्डा जी। జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ వద్ద సాయిబాబా మందిరం వద్ద 20వ వార్షికోత్సవ పూజలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాయినాథుని విగ్రహానికి వివిధ రకాల పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. సాయిబాబా గీతాలను ఆలపించారు. సాయిబాబా పారాయణం పఠించారు. సామూహికంగా సాయి సత్య వ్రతాలు చేశారు. దారా రవి దంపతులు సాయిబాబా పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ నెల 26వ తేదీ గురువారం ఉదయం కుంభాభిషేకంతో పాటు ఆవరణలో అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొని సాయిబాబా కృపకు పాత్రలు కావాలని పలువురు కోరారు. శ్రీ సాయినాథుని మందిరం యొక్క 20వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 24, 25, 26 తేదీలలో పూజా కార్యక్రమాలు, విఘ్నేశ్వర పూజ, మిగిలిన వివిధ రకమైన పూజా కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే రేపు అనగా గురువారం మధ్యాహ్నం 4000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి మన క్లబ్ సభ్యులు మరియు సాయినాథుని భక్తులు మిగిలిన వారంతా కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమ వివరాలు మన మంత్రులు గారు సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తారు. 20వ వార్షికోత్సవం రెండో రోజు సందర్భంగా తెల్లవారుజామున 5 నిమిషాలు కాకరహారతి, తదనంతరం బాబావారికి 7 పంచామృతాలు, అలాగే నవరస పడరసాలతో ఈ యొక్క అభిషేక కార్యక్రమం జరిగింది. వేద మంత్రాలతో, అలాగే శ్రీ సాయి లీలామృతం ఏకపారాయణ, అలాగే శ్రీకృష్ణ పురంధర రంజన్ మండలి వారికి కార్యక్రమం జరిగింది. అలాగే శ్రీ సాయి సత్యవర్తాల కార్యక్రమం కూడా జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకి, సాయం సంధ్య అనంతరం 6 గంటలకి సహస్ర దీపాలంకణ, గుడి ఆవరణలో పలపూజ కార్యక్రమం, బాబావారి సప్తాహారతితో కూడిన కార్యక్రమం, 9 గంటలకి తేజ హారతి. ఇవి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు. రేపు ఉదయం 5 గంటల 10 నిమిషాలు కాకర హారతి, అనంతరం 6 గంటల 15-30 నిమిషాల కల్లా విఘ్నేశ్వర పూజ, అలాగే బాబావారి పంచామృతాలు అభిషేక కార్యక్రమం, అలాగే 10 గంటల నుంచి శిఖర కుంభాభిషేకం ఏర్పాటు జరిగింది. 10 గంటల 30 నిమిషాలకి శ్రీ కృష్ణ పురంధర భజన మండలి వారికి పోరాట కార్యక్రమం, అలాగే 11 గంటల 30 నిమిషాల నుంచి అతి వైభవంగా అంగర వైభవంగా అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. అన్న సమారాధన కార్యక్రమం ప్రతి గురువారం కూడా 20 సంవత్సరాల నుంచి కూడా మన గుడి ఆవరణలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి గురువారం కూడా అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతోంది. ఈ యొక్క మీ అందరి సహాయ సహకారాలు, అలాగే మా ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు, అలాగే మన గుడి ఆలయ కమిటీ సభ్యులు కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క అన్నదాన వితరణ ప్రసాదం కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి మీరు కూడా ఇక ముందు కూడా మీరు అందరూ కూడా ఈ సహాయ సహకారాల నుంచి మన గుడిలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందని తెలియజేస్తున్నాం. రేపు అలాగే జరిగేటువంటి అన్న సమారాధన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ సహాయ సహకారాల నుంచి బాబావారి తీర్థ ప్రసాదం స్వీకరించి బాబావారి ఆశీస్సులు పొందవలసింది తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ నందు మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి నిర్వహించారు. వాజ్పేయి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అర్జున మురళి, సీనియర్ బీజేపీ నాయకులు మల్లాది సీతారామారావు, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, చింతలపూడి జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, నియోజకవర్గ కన్వీనర్ యేసు వరప్రసాద్, బుచ్చయ్యచారి, బ్రహ్మాజీ, సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. వాజ్పేయి చేసిన సేవల గురించి కొప్పాక శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి భారత రత్న, భారత పూర్వ ప్రధాని, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, అట్లాగే దేశానికి స్వర్ణ చతుర్థి సడక్ యోజన కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, ప్రోగ్రాంలో అణు పరీక్షలు కానీ, అనేక రకాలైనటువంటి
విప్లవాత్మక సాంకేతిక మార్గాలలో 99/2004 పరిపాలన చూపించి సుపరిపాలనగా అభివర్ణించబడ్డారు. ఈ రోజు వారి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అట్లాగే వాజ్పేయి గారు నైతిక విలువలు అంటే పార్లమెంటులో మంచి చక్కని భాషా ప్రావీణ్యంతోనూ మంచి సంస్కారవంతమైన భాషతోనూ మాట్లాడుతూ అజాత శత్రువుగా ఆయన వెలుగొందుతూ ఎటువంటి శత్రువులు లేకుండా ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని త్యజించి తన నైతిక విలువలను చాటిన మహా ఆదర్శ పురుషుడు. ఈరోజు వారి జయంతి ఘనంగా నిర్వహించుకోవటం, వారి గురించి తలుచుకునే అవకాశం మాకు కూడా రావడం అదృష్టంగా భావిస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఒకరికొకరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, పార్టీ కార్యదర్శి తూటికుంట రాము, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వరయ్య, బొబ్బర రాజ్పాల్ కుమార్, రాజాన సత్యనారాయణ, అల్లూరి రామకృష్ణ, పెనుమర్తి రామ్ కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, చిట్రోజు తాతాజీ, చేను ప్రసాద్, కంప రాజేంద్ర, షేక్ యాకూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు. ఈ రోజు క్రిస్మస్ వేడుకలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. మనస్ఫూర్తిగా పార్టీకి అందరూ తెలియపరచుకుంది. ఈ రోజు రాష్ట్రం కాదు, అలాగే దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. మతాలకి, ప్రాంతాలకి, అన్నిటికీ సంబంధం లేకుండా చేసుకునే ఏకైక పండుగ ఈ యేసుక్రీస్తు పండుగ. భగవంతుడు ఎవరైతే క్రీస్తు సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలని, వాళ్ళ కోర్టు గెలిచాలని, ఉండాలని, ఆ భగవంతుడు ఆశిస్తున్న మా అందరికీ ఉండాలని. మరి ఈ రోజు జంగారెడ్డి పట్టణం కాదు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నానండి. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ సోదరీమణులు క్రిస్మస్ పండుగని ఆనందోత్సవాల మధ్యలో జరుపుకుంటాన్ని ఎన్డీఏ కూటమి తరఫున, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున క్రైస్తవ సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము.
ఈ నెల 27వ తేదీన కరెంట్ ఛార్జీల బాధుడిపై వైసీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట గోడ పత్రికలను బుధవారం ఆవిష్కరించారు. ఆయన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షులు చిటికల అచ్చిరాజు, మండల అధ్యక్షులు వామశెట్టి హరిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ నేకూరి కిషోర్, సీనియర్ నాయకులు బత్తిన చిన్న, గురజాల పార్థసారథి, చిప్పాడ వెంకన్న, వీరవల్లి సోమేశ్వరరావు, షేక్ అక్బర్, కంచుమర్తి ప్రకాష్, దున్నా శివ, షరీఫ్, అమీర్ పాల్గొన్నారు. ఈ రోజు క్రిస్మస్ వేడుకలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. మనస్ఫూర్తిగా పార్టీకి అందరం తెలియపరుచుకుంది. ఈ రోజు రాష్ట్రం కాదు, అలాగే దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. మతాలకి, ప్రాంతాలకి, అన్నిటికీ సంబంధం లేకుండా చేసుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ పండుగ. ఆ భగవంతుడు ఎవరైతే క్రీస్తు సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలని, వాళ్ళ కోర్టు గెలిచాలని, ఉండాలని, ఆ భగవంతుడు ఆశిస్తున్న మా అందరికీ ఉండాలని మరి ఈ రోజు జంగారెడ్డి పట్టణం కాదు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నానండి. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ సోదరీమణులు క్రిస్మస్ పండుగని ఆనందోత్సవాల మధ్యలో జరుపుకుంటాన్ని ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున క్రైస్తవ సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తామని. భూమి కోసం, భుక్తి కోసం, ప్రజా సమస్యల విముక్తి కోసం పనిచేస్తూ ప్రజాయుద్ధ పంథాలో పనిచేస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ విప్లవ సంస్థలు ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐక్యత సభను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సభకు న్యూ డెమోక్రసీ శ్రేణులు, విప్లవ అభిమానులు కదలి రావాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ధర్ముల సురేష్ పిలుపునిచ్చారు. బుధవారం బుట్టాయిగూడెంలో న్యూ డెమోక్రసీ ఐక్యత సభ గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ధర్ముల సురేష్ మాట్లాడుతూ దేశంలో సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ కనుసన్నలో పరిపాలన జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఖారం రాఘవ, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్, పివైఎల్ డివిజన్ సహాయ కార్యదర్శి తగరం బాబురావు, కట్టం నాగేశ్వరరావు, సురేష్ పాల్గొన్నారు. చింతలపూడిలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ను పలువురు కలుసుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు గుమ్మడి ప్రసాద్, మహంకాళి రామ్మోహన్ రావు, హరికృష్ణలు పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేశారు, స్వీట్స్ పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో గంగానమ్మ తల్లికి ధనుర్మాస కావడి ఉత్సవం నిర్వహించారు. తోట రామకృష్ణ, కొనకల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ప్రముఖులు, పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్. జంగారెడ్డిగూడెంలో క్రిస్మస్ సంబరాలు, యాతం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు. క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఘన నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. విద్యుత్ ఛార్జీల బాధుడిపై ఈ నెల 26వ తేదీన వైఎస్ఆర్సీపీ పోరుబాట గోడ పత్రికలను ఆవిష్కరించిన నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.